ఈడీ సమన్లను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు ఆప్ అధినేత కేజ్రీవాల్. ఈ పిటిషన్ పైన ఇవాళ విచారణ జరగనుంది. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ కింద కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఇప్పటికే ఈడీ కేజ్రీవాల్ కు 8 సార్లు సమన్లు పంపింది. 6 సార్లు కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు. ఇక కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో దర్యాప్తు సంస్థ ఢిల్లీ కోర్టు మెట్లెక్కింది. కోర్టుకు హాజరైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ మంజూరు చేసిన మరుసటి రోజే కేజ్రీవాల్ కు 9వ సమన్లను పంపింది ఈడీ. మార్చి 21న తమ ఎదుట హాజరు కావాలని తెలిపింది. దీంతో కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ కేసులో న్యాయపరమైన జోక్యం చేసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ లో ఇప్పటి వరకు ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ సహా పలువురు వ్యాపారులను అరెస్టు చేసింది.